మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చేసింది చెంపాపేటకి. అందరు బాగున్నారా? బాగున్నాం. రెడీయా? రెడీ. రెడీ. కాకి ఉంటుంది ఈక, కాకి ఏముంటది? ఈక. మీ ఎనర్జీ కేక. చంద్రముఖి అంటుంది లకలక, ఏమంటుంది? లకలక. మీరు నవ్వుతారు పకపక. గడ్డి తింటుంది మేక, ఏం తింటది గడ్డి? మేక. మీ అందరికీ ఉంది ఒక లెక్క. అందుకే అంటామండి ఆడవాళ్ళు జోహార్లు. ఇలాంటప్పుడు మీరు అవతలని జాతిరత్నాలరా మీరు అని అంటారు. ఎగ్జామ్ రాయమనిస్తే స్టూడెంట్స్ ఏం రాసేవరా అంటే ఓ నాయనా మీరే పాడారు అది? లేదు. చెప్పండి. ఏంట్రా ఖాళీ పేపర్ ఇచ్చావంటే లేదు మేడం పేరు రాశాను నంబర్ రాశాను అంటాడు. జాతరత్నం రా నువ్వు. ఆన్సర్ రాయరా అంటే నీ పేరు రోల్ నంబర్ రాసినట. ఇక్కడ మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎగ్జామ్ లో ఎవరైనా ఎక్స్ట్రా ఆన్సర్స్ రాసి మార్క్స్ ఎక్కువ కొట్టేసినప్పుడు జాతి రత్నాలు అని అంటారు. నువ్వు అటుండి నేనుతో మాట్లాడతా చెప్పినారా? లవర్స్ రీల్ చేసుకుంటా. లవర్స్ అంటే చెప్పు. లవర్స్ రీల్స్ చేసుకుంటా రొమాన్స్ చేసుకుంటా రీల్స్ పోజ్ చేస్తే జాతి రత్నాలు మీరు అని అంటాం. అవును. ఇవాళ రేపు రోడ్ క్రాస్ చేస్తుంటే రీలు, బండి నడుపుతుంటే ఒక రీలు, ఏది చేసినా ఒక రీల్ చేస్తున్నారు. ఇంకా క్రేజీగా 6 months పిల్లలు సంక్రాంతి టైంలో ముగ్గు చెరిపేస్తే జాతి రత్నాల్లా మీరు అని అంటాం. ముగ్గు చెరిపేస్తే జాతి రత్నాలు అంటావా? గొబ్బెమ్మలలో వాళ్ళ పిల్లలు ఆడతారు కదా, వాళ్ళకి తెలియకుండా ఆడతారు కదా, దాన్ని బట్టి జాతి రత్నాలు. పిల్లలు ఇంట్లో ఉన్నాక నువ్వు కూడా పెద్ద ముగ్గు వేసినావు చూడు, నువ్వు జాతి రత్నం. పిల్లలు చెరిపేస్తారని తెలిసి కూడా వేసిందంటే ఈమె పెద్ద జాతి రత్నం. ఓకే, సో క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. కానీ మేడం మీరు ఓ నాయన అబ్బా ఓ అబ్బాయి అబ్బా ఆ స్టైల్ చెప్పారు కాబట్టి ఒకసారి వచ్చేయండి. అరే వరల్డ్ కప్ ఇరా. కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్ అయినా సాంబా. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కస్తదియా గుండెల్లో రామంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. మీ పేరమ్మా? భాగ్య గారు ఏం చేస్తుంటారు? టీచర్. ఏ పిల్లలకి నేర్పిస్తున్నారు? ఏ వయసు పిల్లలకి నేర్పిస్తున్నారు? రీసెంట్ గా జాయిన్ అయినా. ఓకే. టీచింగ్ ఇష్టమా లేకపోతే ఎన్ని ప్రొఫెషన్స్ ఉండగా టీచింగ్ ఎందుకు ఎంచుకున్నారు? కొంచెం ఇష్టం, కొంచెం కిడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. యాజ్ ఏ టీచర్ గా నేను చెప్పుకోగలను కదా వాళ్ళకి. ఓకే. వింటున్నారా? మీ మాట వింటున్నారా? టీచర్ నువ్వే మా చిన్నపిల్లలాగా ఉన్నావు, నువ్వేం చెప్తున్నా టీచర్ అంటారా? వాళ్ళతో పాటు ఫుల్ జోష్ గా ఉంటే, వాళ్ళతో పాటు ఇంటే, వాళ్ళతో పాటు ఆడతా, వాళ్ళతో పాటు ఎట్లా సీరియస్ ఉంటే అట్లా సీరియస్. వాళ్ళు ఎలా ఉంటే అలా మీరు ఉంటారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? శిరీష గారు. మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. ఎన్ని నుంచి అట్లా పని చేస్తున్నారు? 13 years గా హౌస్ వైఫ్ గా పని చేస్తున్నారు. జీతం తీసుకుంటున్నారు రెగ్యులర్ గా? నో సార్. ఇవ్వట్లేదా? జీతం లేని జీవితం. జీతం లేని జీవితమా? నేను చెప్తా, మా బావతో మాట్లాడతా. అమ్మా మీ పేరు? గాయత్రి సార్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నా పేరు హారిక సార్. హారిక గారు మీరేం చేస్తుంటారు? పీటీ సార్. పీటీ. మీ డాన్స్ చూస్తే మీరు చాలా ఫిట్ గా ఉన్నట్టు అనిపించింది. అసలు మామూలుగా డాన్స్ చేయలేదు మీరు అసలు. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి అని అంటే బుడగ పగల కొట్టాలి. ఫస్ట్ అక్కడ బుడగలు ఉన్నాయి, తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒకరు పరిగెత్తాలి. ఆ బుడగని ఆ స్టూల్ మీద పెట్టాలి. చేతులు పైకి పెట్టి అటువైపు చూస్తూ ఆ బుడగ మీద కూర్చొని పగలగొట్టాలి. ఎవరైతే పగల కొట్టి వచ్చి నాకు హైఫై ఇస్తారో వాళ్ళకే చెప్పే అవకాశం. సో ఫస్ట్ నేను 3, 2, 1 అంటాను, అప్పుడు వెళ్ళండి. వచ్చిన తర్వాత ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 గో.
మేడం ఆ బెలూన్ పగలలేదు మేడం. పగల కొట్టకపోయినా అది పగిలినట్టే అయిపోయింది. కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. ప్రశ్న ఏంటంటే, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు అని డైలాగ్ విన్నారా ఎప్పుడన్నా? ఒక సినిమాలో ఉంటది ఇది. ఆ సినిమాలో ఒక ఆర్టిస్ట్ అంటాడు. ఆ ఆర్టిస్ట్ ఎవరి గురించి చెప్పాడు? రజనీకాంత్ చెప్పాడా ఈ డైలాగ్? ఏ సినిమా? చంద్రముఖి. ఎవరితో చెప్పాడు ఈ డైలాగ్? ఎవరు చెప్పారు? రజనీకాంత్ గారు సగం ఆన్సర్ రైట్. రజనీకాంత్ గారు వాళ్ళ ఫ్రెండ్ కైలాష్ తో చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ కైలాష్ తో చెప్తాడు. ఆర్టిస్ట్ పేరు చెప్పండి. ఆ కైలాష్ ఐడియా లేదా? ప్రభు. ఎట్లా తెలుసు ఇప్పుడు? ఎవరో చెప్పారు కదా వెనకాల నుంచి. నిజం చెప్పు, ఇప్పుడన్నా చెప్పిరా బాగా వెనకాల నుంచి ఆన్సర్ చెప్తే విన్నారా? చీటింగ్ చేసిరు కాబట్టి అడ్డగోలగా దొరికిపోయారు కాబట్టి సగం కూడా వాళ్ళే చెప్పి ఉండొచ్చు. మీరే చెప్పారా? పూర్తిగా ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. రజనీకాంత్ ప్రభుకి చంద్రముఖి సినిమా. చంద్రముఖి ఎవరు అందులో? జ్యోతిక గురించి రజనీకాంత్ గారు ప్రభుకి చెప్పారు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. ఈ పాయింట్ రావాలంటే మీరు రజనీకాంత్, ఆవిడ ప్రభు, నేను చంద్రముఖి. నా గురించి చెప్పాలి. చెప్పమ్మా, డైలాగ్ చెప్పాలా? పూర్తిగా మారిన గంగని చూడు. పూర్తిగా చంద్రముఖిలా మారిన నీ భార్య గంగని చూడు అన్నట్టు చెప్పాలి. రెడీ? పూర్తిగా చంద్రముఖిలా మారిన నీ భార్య గంగని చూడు. వీళ్ళు చూడు ఎంత బాగా చెప్తారు. వీళ్ళు బాగా చెప్తే వీళ్ళకి పాయింట్ వస్తుంది. ఓకేనా? పూర్తిగా మారిన చంద్రముఖిని గంగా దొబ్బింది, మొత్తం డైలాగే దొబ్బింది కాబట్టి పాయింట్ ఇక్కడ. సెకండ్ పాయింట్ కోసం జాగ్రత్తగా వినండి. 3, 2, 1 ఉరుకుర్రి. పెళ్లి పిలిస్తే పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి మళ్ళీ కొట్టాను కదా. మళ్ళీ ఏమనంటే పీటీ సార్ ఫాస్ట్ గా పరిగెడతా సార్ అంటావు. ఇప్పుడు అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్, ఒట్టేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట నేను చెప్పనమ్మా అని ఒక సినిమాలో డైలాగ్. ఇది ఏం సినిమా? ఛత్రపతి. డైరెక్టర్ ఎవరు? ఛత్రపతి సినిమా డైరెక్టర్ ఎవరు? ది వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి. హీరో ఎవరు? ప్రభాస్. ఇది మాత్రం బాగా తెలుసు కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ డైలాగ్ ఎవరితో చెప్పారు? హీరో వాళ్ళ అమ్మతో చెప్పారు. హీరో వాళ్ళ అమ్మతో చెప్పారు. నీ దండం పెట్టా నీకు. ఆ హీరో ఎవరు? అమ్మ క్యారెక్టర్లు ఉన్న ఎవరు? పాస్. ఫెయిల్ అయినావు నువ్వు, పాస్ కాదు. చెప్పండి, మీరు కరెక్ట్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది. ప్రభాస్ గారు భానుప్రియ గారితో చెప్పారు. ఎందుకు చెప్పారు ఆ మాట? ప్రభాస్ గారు ఎందుకు చెప్పారు? చెప్పు. ఒట్టేసి చెప్పరా అన్నప్పుడు చెప్పింది. అంతే కదా. మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్పింది. ఎందుకు నవ్వుతారు? చెప్పిరా మీరు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ నుంచి పాయింట్. కనీసం ఒక పాయింట్ అన్న గెలుచుకోవాలని చెప్పి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాం మీకోసం, మీ మంచి గురించి. మీ ఇద్దరిట్లో ఎవరైనా వెళ్ళొచ్చు, 3, 2, 1 లగెత్తండ్రో. మొత్తానికి ఈసారి మాత్రం వీళ్ళే. క్వశ్చన్ అడుగుతున్న, జాగ్రత్త వినండి. ఇప్పుడన్నా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి, ఒక్క పాయింట్ అన్నా గెలుచుకోండి. కొట్టేస్తా మిమ్మల్ని. కాదు, కొట్టేస్తా మిమ్మల్ని. డైలాగ్ గుర్తుందా? కొట్టేస్తా మిమ్మల్ని. చాలా ఫేమస్. ఎవరితో అన్నారు? ఈ సినిమా పేరేంటి? సునీల్ గారు ఎవరితో అన్నారు? చిరంజీవి గారు అన్నారా కొట్టేస్తా మిమ్మల్ని అని? రాంగ్, కంప్లీట్లీ రాంగ్. చెప్పండి, ఎవరితో అన్నారు ఈ డైలాగ్? సునీల్. రాంగ్. జయసుధా గారు ప్రకాష్ రాజ్ గారితో అన్నారు.
అందులో వైఫ్ అండ్ హస్బెండ్. అర్థమైందా? బొమ్మరిల్లు సినిమా. ఇద్దరికి పాయింట్ రాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పాయింట్స్ లో 2 points మీరే గెలుచుకున్నారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 2000 రూపాయలు. స్పెషల్ టాలెంట్ ముందైతే డాన్స్ రండి. చెప్పనా, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఎం లక్ష్మి. ఏం లక్ష్మి, ఏం చేస్తుంటావు లక్ష్మి? సెకండ్ ఇయర్ ఇప్పుడు. 10th క్లాసా? ఇంటర్ సెకండ్ ఇయర్. అట్లా చెప్పు మరి. మై నేమ్ ఇస్ నవనీత. నవనీత, వాట్ యు డు? డాన్సర్. యు ఆర్ ఎ డాన్సర్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ హాసిని, బీటెక్. బీటెక్ చేస్తున్నా, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ కీర్తన ఫ్రమ్ 9th క్లాస్. ఓకే, సో నలుగురు అద్భుతమైన డాన్సర్స్ వచ్చారు. ఇప్పుడు ఈ నలుగురులో ఎవరైతే అద్భుతంగా డాన్స్ చేస్తారో వాళ్ళకి లక్కీ బోర్డ్ ఆడే అవకాశం. లక్కీ బోర్డ్ లో మీరు 3000 రూపీస్ గెలుచుకోవచ్చు. రెడీ, మ్యూజిక్. కుర్చీని మాట్లాడబెట్టి సూపర్, వావ్, ఫెంటాస్టిక్ ఎనర్జీ. అది డాన్స్ అంటే, అది టాలెంట్ అంటే. ఇప్పుడు ఈ నలుగురిట్లో విన్నర్ ఎవరు అన్నదానికి మన ఆడియన్సే ఓటేసి గెలిపిస్తారనమాట. నలుగురిలో ఎవరు బాగా డాన్స్ చేశారు. రైట్, సో ఫస్ట్ సమంతాకి ఎన్ని ఓట్లు వేస్తారు చేయొద్దండి. ఓకే, నెక్స్ట్ మా కాజల్ అగర్వాల్కి. ఓకే, మా శ్రీలీలకి. అండ్ ఫైనల్ గా మా సాయి పల్లవికి. అద్భుతంగా డాన్స్ చేసింది ఎవరంటే అకార్డింగ్ టు టీవీ ఆడియన్స్ ఇట్ ఈస్ కంగ్రాచులేషన్. అద్భుతంగా డాన్స్ చేసామని మీకు ఓట్లు వచ్చాయి కాబట్టి, మీకు కూడా ఓట్లు వచ్చాయి, ఆడియన్స్ ఓట్లు వచ్చాయి కాబట్టి ఇద్దరు ఆడతారు. పాయింట్ ఏంటంటే మీరు 2 balls తోనే ఆడతారు, మీరు సింగిల్ బాల్ తో ఆడతారు. చూద్దాం ఎంతవరకు గెలుచుకోవచ్చో. ఇలా లేపి ఆ 2 balls ఇక్కడ ఉంటాయి. ఎక్కడైతే ఈ డబ్బుల దగ్గర 100, 100, 150, 500, 500 ఎక్కడైతే ఆగుతుందో అంత డబ్బులు మీవి. 20 సెకండ్లో మీరు ఆడాలి. 20 సెకండ్లో మీరు ఎక్కడ ఆగకపోతే ఏ డబ్బులు రావు. ఒక్కసారి ఈ బాల్ అక్కడికి వెళ్ళిపోతే తిరిగి రాదు. 20 seconds టైమే ఉండే. Take a position. Your time starts now. $1,500. ₹2,000 గెలుచుకోవచ్చు. Your time starts. ఆడనా? ₹500. ఓకే, ఇప్పుడు పాటల పోటీలు. ఎవరు మన మధ్యలో సింగర్స్ ఉన్నారు? సింగర్స్ రండమ్మా, ముందుకు రండి. మీ పేరమ్మా? లక్ష్మి. లక్ష్మి గారు. నా పేరు అంజలి. అంజలి గారు. హాయ్ సార్, నా పేరు మానస, హౌస్ వైఫ్.
నా పేరు సుగుణ. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు. వెరీ గుడ్. సో ఇప్పుడు పాటల పోటీలు. మీ ఇద్దరిది ఒక టీం, మీ ఇద్దరిది ఒక టీం. ఇప్పుడు ట్యూన్ వస్తుందంట, ఆ ట్యూన్ కి పాటలు గమనించాడు అంతే. ఆ ట్యూన్ వచ్చినప్పుడు అది ఏ పాటనా చెప్పండి. ఆ ఫస్ట్ ట్యూన్. నిన్ను వద్దను నిన్ను ఎప్పుడైనా, నిన్ను వద్దము నిన్ను ఎప్పుడైనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ఓకే, ఇప్పుడు రెండో ట్యూన్ వినండి. నిన్ను రోడ్డు మీద చూసినది లక్క ఎక్కువ. పాడమ్మా. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గైతు, నిన్ను రోమియాగా మార్చినది లగ్గైతు, నిన్ను క్లాసులో చూసినది. సార్ మీరు అలా చూడగానే ఈ వర్షం సాక్షిగా. ఈ ట్యూన్ కి ఈ వర్షం సాక్షిగానా? ఆ ట్యూన్ పెట్టండి. ఈ వర్షం సాక్షిగా. అది అత్తో అత్తమ్మ కూతురు. అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయ మందురు. నన్ను దేవుడు అప్పుడప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు పెట్టిండ్రా అని కోపం వస్తుంది. సరే, అయినా నేను ఒక సాడిస్ట్ కాబట్టి ఓటు తీసుకుంటా. వీళ్ళకి ఎంతమంది ఓట్లు వేస్తారు చేయొద్దండి. పాడు జీవితము యవ్వనం. ఓటు ఎంతమంది వేస్తున్నారు ఇక్కడ? ఓకే అమ్మా, మీరు ఎలా వచ్చారో అలా హ్యాపీగా వెళ్ళండి. మీరు అడుగు ముందుకేయండి. ఇద్దరు ఆడతారు కాబట్టి ఇద్దరు సింగిల్ సింగిల్ బాల్ తో ఆడండి. 20 seconds. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడు. రండమ్మా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ₹500. సెకండ్ రౌండ్ ఆల్సో ఓవర్. థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. మ్యూజిక్ ఏరా. లావణ్య హౌస్ వైఫ్. లావణ్య గారు హౌస్ వైఫ్. జ్యోతి హౌస్ వైఫ్. జ్యోతి హౌస్ వైఫ్. శ్రీ వైష్ణవి బీటెక్. హాయ్ సార్, రవి సార్. హాయ్ మా. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. నాకు మీరంటే కూడా చాలా ఇష్టం. నా పేరు రజిత సార్, నేను హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. స్వాతి సార్. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు మౌనిక, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్. టీచర్. ఆల్రైట్. థర్డ్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి మా సామాన్లు రెడీగా ఉన్నాయి. అది చూసారు కదా, చెడవు చూసారు కదా. ఆ చెడవు ఈ బాల్ పంపించి ఆ నెట్ లో వేయాలమ్మా. ఈ బ్యాట్ సాయంతో అక్కడ పెట్టి ఆ బ్యాట్ ని కొడితే ఆ నెట్ లో పడుతుంది. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ఆ నెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నారు. ఫస్ట్ ఏ టీమ్ తో ఆడదాం? మీరు ఆడతారా? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్ ఇన్ 3, 2, 1 గో. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక. రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు, సూటిగా చూసి దిల్లు టైటే చేసావే. మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, ఎలిగెంట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే. చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే. రంగుల కొంగు తాకి పాడిపోయానే, నీ గాలి 4, 3, 2, 1 టైమ్ అప్. కష్టపడి 50 ఎత్తే ఒక్కటి పడ్డది. అందులో మీ టార్గెట్ అన్ని 50 బాల్ ఇస్తాం, కానీ 2 వేస్తే చాలు. 2 వేయండి, చాలా నెమ్మదిగా ఆడాలి. గెలుపు మీద అయిపోద్ది. వచ్చేయండి. ఇన్ 3, 2, 1 గో. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here.
పాపకి ఇష్టం లేకున్నా వెళ్ళి చూసాడు పాపకి స్మైలే లేదన్నా నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా 25 ఏళ్ళు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే అంత మొదలి సొంత వాళ్ళు సైడ్ ఇవ్వాలి అమ్మ ఒడి నాన్న ఒడి గొడవ పడి వదిలేస్తే జంటలకు కంటతడి సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ we are the local side 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 please we are the local side 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 please we are the local side 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 please local boys here టైమ్ మొత్తానికి మీరు ఒకటే బాల్ వేస్తే వాళ్ళు అంతే టైంలో 2 బాల్ వేసి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. Another fantastic episode. ఇప్పుడు టాటా బై బై చెప్పే టైం వచ్చింది. Until next time, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు